భారతీయ జనతా పార్టీ స్థాపన దినోత్సవ వేడుకలు రెండో రోజు గాజువాక వ్యాప్తంగా జరిగాయి. పాత కర్ణవాణిపాలెం పార్టీ కార్యాలయం వద్ద ఏపీ బీజేపీ మీడియా ప్యానలిస్ట్ కర్ణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పలు గ్రామాలకు చెందిన పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ నేత ప్రధాని నరేంద్ర మోడీ అని, దేశంలో వరుసగా 3 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన కమల వికాసాన్ని నింపారని కొనియాడారు. పథకాల అమలు ద్వారా పేదల కళ్ళలో వెలుగులు నింపారని, నూతన సంస్కరణలతో అన్ని రంగాలను అభివృద్ధి చేశారని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు వర్రే లలిత, రోహిణి, నాగేశ్వరరావు, రంగనాయకులు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 6వ తేదీ మా భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులోనూ కూడా మన ఊరు మన జెండా అనే కార్యక్రమం ద్వారా పోల్స్ కొత్తగా తీసుకొని పోల్ పైన కమలం గుర్తు, అదేవిధంగా పోల్కి 4 అడుగుల హైట్లో ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఫోన్లోనే మన ప్రాంతంలో మన వార్డులో ఎవరెవరికి ఏ ఏ పథకాలు వచ్చాయనేది పూర్తి వివరాలు వస్తాయి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రతి మండలంలోనూ కూడా మాకు గాజువాక బీజేపీ పరంగా 9 మండలాలు ఉన్నాయి, 20 వార్డులు ఉన్నాయి. 9 మండలాల్లోనూ కూడా ఆయా మండల అధ్యక్షులు, ఆ వార్డులు, ఆ ప్రాంతంలో సీనియర్ నాయకులు ముఖ్య అతిథులుగా పిలిపించి వాళ్ళ చేతుల మీదుగానే జెండా ఆవిష్కరణ చేసి మరి పార్టీ యొక్క సిద్ధాంతాలను కూడా ప్రజలందరికీ తెలియజేసే విధంగా భారతీయ జనతా పార్టీ 1980 ఇదే రోజు ఏప్రిల్ 6వ తేదీని ఆవిర్భవించింది. మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. ప్రధానమంత్రి గారు కూడా చేశారు, మీకు అందరూ తెలుసు. దీనికి మూలం 1951లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ పార్టీ ఏర్పాటు చేశారు. తర్వాత జనతా పార్టీగా 1980 ఇదే రోజు ఏప్రిల్ 6వ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు 14 కోట్ల సభ్యులు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. దేశం కోసం, ధర్మం కోసం నిజాయితీగా పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో మేమంతా పనిచేస్తున్నాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత 12 ఏళ్లుగా భారతదేశాన్ని ఆర్థికంగా కూడా ఎక్కడో 11వ స్థానాల్లో ఉండేది కాంగ్రెస్ వాళ్ళ టైంలో, అది 4వ స్థానానికి వచ్చింది. 2040 నాటికి మనకి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరి సంక్షేమ పథకాలతో పాటు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎవరైతే శత్రు దేశాలు ఉన్నారో వాళ్ళ గుండెల్లో నిద్రపోతూ ప్రపంచాన్ని విశ్వగురువుగా తీసుకెళ్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ మాధవ్ గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు, వారందరి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. మరి మా ఆహ్వానం